హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రోహిత్ శర్మ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఈస్ లోడింగ్. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఫస్ట్ మ్యాచ్లో డక్అవుట్, సెకండ్ మ్యాచ్లో 8, మూడో మ్యాచ్లో 13 రన్స్ చేసి త్వరగా అవుట్ అయిపోయినాడు. అలా ఆడితే చాలా ఇబ్బంది ముంబై ఇండియన్స్కి. మరీ ముఖ్యంగా ఫ్లాట్ ట్రాక్స్లో అతను బాగా ఆడలేదు. ఎందుకో నేను చెప్తున్నాను, ఫ్లాట్ ట్రాక్స్ అంటే అంత ఇష్టపడాడు. ఎప్పుడైతే ఫ్లాట్ ట్రాక్ ఉండకుండా స్లో ట్రాక్ ఉంటుంది చూడు, మంచిగా ఆడతాడు. రోహిత్ శర్మకి చాలా ఇష్టం. ఈరోజు మ్యాచ్లో ఖచ్చితం ఒక 70-80 రన్స్ లోడింగ్ భయ. మరీ ముఖ్యంగా ఇకానా స్టేడియంలో అతనికి సెంచరీ ఉంది. ఇంటర్నేషనల్లో మామూలుగా కొట్టలేదు, ఇచ్చి పడేశాడు. అక్కడైతే బాగా సూట్ అవుతుంది. ఎక్కడ? ఆ స్టేడియంలో స్లోగా ఉంటుంది కదా పిచ్చు, అక్కడైతే అతనికి మంచి పర్ఫార్మెన్స్ వస్తుందని నేను అనుకుంటున్నా. మరీ ముఖ్యంగా అయితే అతను అడ్జస్ట్ చేసుకుంటాడు. ఆ టైంని స్పెండ్ చేస్తే ఈజీగా రన్ చేస్తాడు, ఇచ్చి పడేస్తాడు. ప్రతి బౌలర్స్కి ఊచకోత కోస్తాడు. మరీ ముఖ్యంగా అతను టైం తీసుకోవాలి, అంతే చాలు. టైం తీసుకుంటే విచ్చలవిడిగా కొడతాడు. ప్రతి బాల్ అవుట్ ఆఫ్ ది గ్రౌండ్ పంపిస్తాడు. ఇంకా ఇలానే బ్యాట్ ఫేస్ కంటిన్యూ అయితే ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా కూర్చోపెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నేను అనుకోవడం ఈ మ్యాచ్లో లోడింగ్ అది 50 వస్తుందో 70 వస్తుందో నేను చెప్పాను. ఖచ్చితం మంచి నాకు ఈ లోడింగ్ అని చెప్తున్నాను. రోహిత్ శర్మ ఫ్యాన్స్, రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో కమ్బ్యాక్ అవుతాడంటే కమ్బ్యాక్ హిట్ మ్యాన్ అని పెట్టండి. మరొక విడతో మళ్ళీ కలుసుకుంటా. బై బాయ్.